సుధాకర్ గౌడ్ గారు, కాంగ్రెస్ నమస్కారం అండి. కాంగ్రెస్కి భయం ఏంటి? అంటే ఎస్ఐఆర్ సర్ మీద మీకున్నటువంటి భయాలేంటి? అంటే వాస్తవానికి ఎన్నికల సంఘం ఏదైతే సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి ఓట్ల ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకొస్తుందో అది పారదర్శకంగా జరిగితే బాగుంటది. కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు మనము ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియను మనం పరిశీలిస్తే కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా అయితే ఇప్పుడు మనము ఒకటి ఏంటంటే ఎక్కడైతే ఒక వ్యక్తి 3 నెలలు నివాసం ఉంటారో ఆ వ్యక్తికి ఓటు కల్పించాలి. ఒక వ్యక్తి ఎక్కడైతే 3 నెలల నుంచి నివాసం ఉండడో ఆ వ్యక్తికి ఓటు తీసే పద్ధతి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు పెట్టి ఓటర్ లిస్టు యొక్క పేర్లు చదువుకుంటూ ఉన్నారా లేరా అని తీసేయడం జరుగుతూ ఉంటుంది. అది ఒక పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం ఇప్పటి వరకు. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ రోజు ఓట్లు ఇక్కడ లేరు. అయితే ఇప్పుడు మనం కూడా బతుకుదెరువు కోసం విదేశాలకు పోయి స్థిరపడుతున్నాం. విదేశాల ఎన్నికల్లో పోటీ చేసి కూడా అక్కడ మన భారత సంతతి వ్యక్తులు అక్కడ పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. విదేశాల్లోకి వెళ్ళి ఇప్పుడు జరిగేదంతా ఎన్నికల కమిషన్ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు కదా. బీజేపీతో మీరు పశ్చిమ బెంగాల్లో ఏదో వేరే దాన్ని ఊహించుకుంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న పరిస్థితి వేరు కదండి సుధాకర్ గారు. ఇక్కడ వేరు అక్కడ వేరు. మేమనేది కూడా అదే, ఎన్నికల సంఘం కనుక పారదర్శకంగా ఓట్ల ప్రక్షాళన ఎవరైతే చనిపోయిన ఓట్లు, డిసీజ్డ్ ఓట్లు, డిలీటెడ్ ఓట్లు ఉంటాయో వాటి కార్యక్రమం చేస్తే మాకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కక్షపూరితంగా ఇప్పుడు బతుకుదెరువు కోసం ఎంతో మంది వాళ్ళ వివిధ ప్రాంతాల్లో నివసిస్తుంటారు. మన సొంత గ్రామం దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఓటు ఉండాలనేది ప్రతి భారతీయుని యొక్క జన్మ హక్కు. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఏదో బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళది గ్రామంలో ఉండలేడు కదా అని చెప్పి తీసేయడం అనేది అది కక్ష సాధింపు చర్యలో కిందికి వస్తుంది. మేమేమంటున్నామంటే ఎన్నికల సంఘానికి మేము ప్రతి వ్యక్తికి దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఓటు కల్పించండి. మీరు ఆధార్ లింక్ చేస్తారా, ఒకటే చేస్తారా, మీరు ఏమికన్నా కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తారా, ఏది పేరుతోట ఇంటి సర్నేమ్ తోట మన పర్టికులర్స్ కొడితే డబుల్ ఓట్స్ లేకుండా ఇంత టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని దేశంలో ఒక వ్యక్తికి ఒకే దగ్గర ఓటు ఉండాలనేది కల్పించాలనేది మేము కోరుతున్నాం. ఆ దానికి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు. ఏదైతే కుట్రపూరితంగా ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కుట్రపూరితంగా ఓట్లు తొలగించడం అనేది మంచి పద్ధతి కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి. ఇది మా యొక్క పార్టీ యొక్క విధానము. మేమేం చెప్తున్నామంటే కుట్రపూరితంగా తీసే ఓట్లకే ఏదైతే ఎస్ఐఆర్ నాటి పెట్టుకొని చేస్తున్న దానికే మేము వ్యతిరేకం తప్ప ఇక్కడ భారతీయులకు ఓట్లు ఎన్నికల సంఘం చేసే పనులు మేము అందులో జోక్యం చేసుకోబోము. ఖచ్చితంగా భారతదేశ ప్రతి పౌరునికి దేశంలో ఏదో ఒక చోట ఓటు హక్కు ఉండాలి. ఇంకా అనేక సంస్కరణలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎన్నికల సంఘానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఒకసారి మీరు ఆగండి, ఒకసారి జనార్దన్ గారితో